నమస్తే, వెల్కమ్ టు మైత్రి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న జనజాతర, వేలాదిగా మొక్కులు చెల్లిస్తున్న భక్తులు. కూరగాయల సాగుతో అధిక లాభాలు, పంటను పరిశీలించిన పెద్దపల్లి కలెక్టర్. కేటీఆర్ అసమర్థతతోనే 9వ ప్యాకేజీ పనుల్లో జాప్యం, అభివృద్ధి పనులు ప్రారంభించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్. సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. సమ్మక్క సారలమ్మ గద్దెలపై కొలువు తీరడంతో వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చారు భక్తులు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఇక పలువురు ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొని సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండల కేంద్రంలో సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆలయ ధర్మకర్త పాడి ఉదయనందన్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్ల ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని వారు ఆకాంక్షించారు. అనంతరం మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పరిపాలనపై ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ప్రతిపక్షాలకు హెచ్చరించారు. ప్రభుత్వం కూలిపోతుందని ఒకరు, కూలగొడతామని మరొకరు నోటికి వచ్చినట్టు వాగుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణకు ఏం చేసిందో గుండె మీద చెయ్యి వేసుకోని చెప్పాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముళ్ల కంచెలను బద్దలు కొట్టి ప్రజాపాలన కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా సమ్మక్క సారక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడినో ఆ విధంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజల పాలన ఏర్పడ్డది. ఈ ప్రజా పాలన మీద, ప్రజల పరిపాలన మీద కొంతమంది 70 రోజులు కాకముందే ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. వాళ్ళు ఊళ్ళో దగ్గర పెట్టుకోమని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మేము 5 సంవత్సరాల పాటు ప్రజలు ఆ అమ్మవారి ఆశీర్వచనంతో, ప్రజల ఆశీర్వచనంతో, ప్రజల భాగస్వామ్యంతో పరిపాలిస్తాం. ప్రభుత్వం కూలిపోతుంది అనకూడదు, కూలగొడతాం అనకూడదు, ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎవడైనా సరే వాళ్ళు ఒకసారి ఆయా ప్రభుత్వాలు 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉండి తెలంగాణకు చేసింది ఏందో ఒక్కసారి గుండె మీద చేసుకుని కోరుతాను. అదేవిధంగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మమ్మల్ని ప్రశ్నించే ముందు మీ ఇచ్చిన హామీలు 3016 రూపాయల నిరుద్యోగ వృత్తి కావచ్చు, దళిత ముఖ్యమంత్రిని పెట్టుకుంటే డబుల్ బెడ్రూమ్ లాంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రతి కార్యక్రమాన్ని మిమ్మల్ని వేలెత్తి ఎలాంటి ఆటంకం లేకుండా హామీలు అమలయ్యేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవార్లను వేడుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాంగ్రెస్ కౌన్సిలర్ మొక్కు మేరకు సమ్మక్క సారలమ్మలకు మంత్రి ఎత్తు బంగారం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా పడి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవార్లను కోరుకున్నట్టు తెలిపారు. హుస్నాబాద్ సమ్మక్క సారక్క ఆశీర్వచనం తీసుకున్నాం. అందరూ చల్లగా ఉండాలని, రాబోయే కాలంలో మంచి వర్షాలు పడి రైతులు, మిగతా అన్ని వర్గాల వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తాను. అదేవిధంగా మేము కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్రజల యొక్క అంశాలన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అన్నీ అమలయ్యి ప్రజలందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వానికి మార్గదర్శకం ఇచ్చి ఆశీర్వచనమని చెప్పి సందర్భంగా వేడుకుంటున్నాను. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటగా ధర్మారం మండల కేంద్రంతో పాటు నందిమేడారంలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ఏర్పాటు చేసిన జాతరలో పాల్గొని వనదేవతలను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. జీవితంలో కూడా ఆ సంఘటన జరిగినటువంటి సందర్భంలో నేను బ్రతుకుతానని అనుకోలేదు. ఆ అమ్మవారి తల్లి దయతో నేను పునర్జన్మ ఆ ధర్మపురి లక్ష్మణ స్వామి దయతో
నాకు రెండో జన్మగా భావించి ఈరోజు ఆ అమ్మవారి తల్లికి దర్శనం చేసుకుని తల్లికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా. మా ధర్మారం మండలం ధర్మపురి నియోజకవర్గ ప్రజలు చల్లగా ఉండాలి, రైతాంగం కానీ అన్ని వర్గాల ప్రజలు మేలుగా రావాలని ఆ తల్లి ఆశీస్సులు, తల్లి దయ మనందరికీ మంచిగా ఉండాలి. ఇక్కడ మరి మొదట మేడారం సమ్మక్క తల్లికి, సారలమ్మ తల్లికి లక్షలాది మంది ప్రజలు పోతారు. మరి కొంచెం మనకు ఇబ్బంది ఉండి పోలేనటువంటి భక్తులు ఎవరైతున్నారో ఇక్కడ తల్లికి అదే సమ్మలక్క సారలక్క తల్లికి దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలో జాతర ఘనంగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే విజయ రమణారావు అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నీరుకుల్ల జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో 2 గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సరైన ప్రణాళిక లేని కారణంగానే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయని పలువురు ఆరోపించారు. మా అభయ్ గౌడ్ గారు కానీ, అదేవిధంగా మా సోదరుడు జెడ్పీటీసీ స్వరూప ప్రకాష్ అన్న గారు కానీ మరి అందరి సమక్షంలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఏమైనా చిన్న చిన్న లోపాలు దెబ్బన ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వచ్చే జాతర వరకు అటువంటి లోపాలు లేకుండా ఇప్పటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మంచి ఏర్పాట్లు చేయడం కోసం మన నిరంతరం పాలకవర్గం ముఖ్యమైనటువంటి నీరుకుల్ల మేజర్ గ్రామస్తులందరూ కూడా సహకరిస్తారు. మరి దీనికి సహకరించినటువంటి అన్ని వర్గాల అధికారులకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎందుకంటే ఇవాళ మంచిర్యాల జిల్లాలో మినీ మేడారం జాతర వైభవంగా కొనసాగుతుంది. లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. సమ్మక్క సారలక్కలిద్దరూ గద్దెలపైన కొలువు తీయడంతో భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. మహామేడారం మాదిరిగానే ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పూజలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా బొగ్గు గనులు విస్తరించి ఉండడంతో సింగరేణి యాజమాన్యం కొన్నాళ్లుగా ఇక్కడే జాతరలు నిర్వహిస్తుంది. కార్మికులు మేడారం వెళ్తే 4-5 రోజుల పాటు బొగ్గు ఉత్పత్తి తగ్గుతుందని భావించి స్థానికంగానే సమ్మక్క సారలమ్మ జాతరలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంతో పాటు శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, చెన్నూర్, రామకృష్ణాపూర్లో జాతరలు ఏర్పాటు చేయగా ఆయా ప్రాంతాలకు కార్మికులతో పాటు సాధారణ భక్తులు పోటెత్తారు. గోదావరి తీరం భక్తజనంతో క్రిక్కిరిసిపోయింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని మడక, జీలకుంట, కొలనూరు గ్రామాలలో వనదేవతల జాతర నిర్వహణలో బుధవారం సారలమ్మను భక్తి శ్రద్ధల నడుమ గద్దెపైన ప్రతిష్ఠించగా గురువారం రాత్రి ముఖ్య ఘట్టమైన సమ్మక్కను కోయ పూజార్లు ప్రత్యేక పూజల నడుమ గద్దెపైన ప్రతిష్ఠించారు. ఎమ్మెల్యే విజయ రమణారావు సమ్మక్క సారక్కను దర్శించుకుని ఎత్తు బంగారం సమర్పించారు. ఆయన వెంట ఎంపీపీ కూనారపు రేణుకాదేవి, జెడ్పీటీసీ గంటా రాములు, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు. సమ్మక్క సారలమ్మ ఆ అమ్మవార్ల దయతోని మొన్న మీరంతా కూడా వారి ఆశీర్వాదంతో నాకు పెద్ద మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దీవెనలు ప్రజలందరికీ ఉండాలని చెప్పి, ముఖ్యంగా రైతులందరినీ కూడా సుభిక్షంగా ఉంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే క్రీస్తు శేషులు మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు గారు కూడా ఆరోగ్యం స్థాపించడం జరిగింది. మనం ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ 4 గ్రామ పంచాయతీలు ఒకటే కొల్లూరు గ్రామ పంచాయతీ, ఉప్పరపల్లి కానీ, గోపరపల్లి కానీ, హరిపురం కానీ కొల్లూరు గ్రామ పంచాయతీ కిందనే ఉండే. మనప్పుడు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి రూరల్ మండలం హనుమంతునిపేట గ్రామంలో వనదేవతల జాతర కొనసాగుతోంది.
గురువారం రాత్రి సమ్మక్క గద్దెకు చేరగా శుక్రవారం ఉదయం నుండి భక్తులు అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున జనాలు రావడం జరిగింది. మేము అంచనా వేసింది 1,20,000 నుండి 1,50,000 పైగా రావడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాలు మొత్తం రాంపల్లి, హనుమంతునిపేట, భోజనపేట, చీకురాయి, ధరంబాద, ముత్తారం, గౌరెడ్డిపేట, నరడగొండ, గురాంపల్లి, పెద్దపల్లి అధిక సంఖ్యలో భక్తులు వచ్చినారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగుతోంది. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని సమ్మక్క సారలమ్మ దేవతలను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. కొబ్బరికాయలు కొట్టి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామంలో సమ్మక్క సారలమ్మ గద్దెకు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర కమిటీ చైర్మన్ ఉయ్యాల అశోక్ గౌడ్, అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉయ్యాల సుమన్ గౌడ్ తగిన ఏర్పాట్లు చేశారు. సుమారు 1,50,000 మంది భక్తులు దర్శించుకున్నట్లు జాతర కమిటీ తెలిపారు. అమ్మవార్లను ఎమ్మెల్యే విజయ రమణారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతర కమిటీ ఎమ్మెల్యేను శాలువాలతో సన్మానించారు. పెద్దపల్లి ఎమ్మెల్యేగా విజయ రమణారావు గెలిచిన సందర్భంగా మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య ఎమ్మెల్యే ఎత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు. ఎస్ఐ ఓంకార్ యాదవ్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీనాపూర్ మండలం పెగడపల్లి గ్రామంలోని సమ్మక్క సారలమ్మను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. పెగడపల్లి మాజీ సర్పంచ్ ఆరెల్లి సుజాత రమేష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయ రమణారావు గెలుపొందిన సందర్భంగా అమ్మవార్లకు ఎమ్మెల్యే ఎత్తు బంగారం సమర్పించారు. పెద్దపల్లి ఎమ్మెల్యేగా విజయ రమణారావు గెలుపొందిన సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవార్లకు ఎమ్మెల్యే ఎత్తు బంగారం సమర్పించారు. అనంతరం ఎమ్మెల్యేను శాల్వాతో సన్మానించారు.
కూరగాయల సాగుతో రైతులకు మంచి ఆదాయం పొందవచ్చన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కేంద్రంలో కొనసాగుతున్న కూరగాయల సాగును జిల్లా వ్యవసాయ అధికారితో కలిసి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జూలపల్లి మండల కేంద్రంలో కూరగాయలు అధికంగా సాగవుతున్నాయని, రైతులు మంచి లాభాలు పొందుతున్నారని అన్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల పట్ల రైతులకు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. రైతులకు డ్రిప్ విత్తనాల సబ్సిడీ త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. ఆయన వెంట డిఏఓ ఆదిరెడ్డి, జిల్లా హార్టికల్చర్ అధికారి జగన్మోహన్ రెడ్డి, జూలపల్లి ఏవో ప్రత్యూష, ఏఈఓలు కిరణ్మయ్, శ్రీవాణి రైతులు పాల్గొన్నారు. ఇక్కడ రెండు రకాలుగా వస్తాయమ్మా. ఒకటి మీ సొంత ఇంటడుగు జాగా ఉంటే అక్కడ ఒకటి, లేకపోతే అక్కడ ఎవరు ఉంటే మీరు ఎలా అప్లికేషన్ రాస్తారు. మీరు ఎక్కడ ఇచ్చిన అప్లికేషన్ ఏం కష్టం లేదమ్మా. మీరు ఎక్కడ అడిగితే అక్కడ పంచుకుంటారు. అదొకటి. రెండోది వస్తువులు, మౌలిక వస్తువులు కట్టుకోవడానికి అన్ని బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది. షెడ్లు వస్తాయి, ఇది డబ్బాలు పెట్టుకోవడానికి, అది ప్రాసెసింగ్ చేయడానికి వస్తాయి, పేర్లు పెట్టుకోవడానికి, ఇవన్నీ మీకు సపోర్ట్ వస్తుంది. అది మీరు పట్టాలి. మూడోది ఈ కొంచెం మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి. కేటీఆర్ అసమర్థత కారణంగానే 9వ ప్యాకేజీ పనులు పూర్తి కాలేదన్నారు కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. దీంతో సాగునీటి కోసం అన్నదాతలు భిక్షమెత్తాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన ఎమ్మెల్యే కేటీఆర్ పై పలు విమర్శలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో 7 లక్షల వ్యయంతో స్పెషల్ డెవలప్మెంట్ కింది త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తున్న పైప్ లైన్ ప్లాన్లను ప్రజాప్రతినిధులతో కలిసి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల 9, 10, 11వ ప్యాకేజీ పనులను రానున్న 2 ఏళ్లలో పూర్తి చేసి 1,70,000 ఎకరాలకు నీరు అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. వ్యవసాయ రంగంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, ముస్తాబాద్ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ జెడ్పీటీసీ మేరుకు యాదగిరి గౌడ్, నాయకులు ఉచ్చుడి బాలరెడ్డి, కరుణాకర్, కొండం రాజిరెడ్డి పాల్గొన్నారు. నీళ్లు వచ్చేది వేసవి కాలం కాబట్టి నీళ్ళ ఎద్దడి ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్త కొద్దీ మేము ఏం చేసినామంటే మహేందర్ అన్న దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అన్న ఇట్లా వచ్చేది ఎండాకాలం, ప్రజలందరూ ఇబ్బంది పడతారు, మరి ఎట్లా చేద్దాం ఏం కదా అంటే పైప్ లైన్లు సరిగా లేవు అని అంటే పైప్ లైన్లకు 5 నుంచి ఒక 8 లక్షల దాకా శాంక్షన్ చేస్తా తమ్మి, నీళ్ళెద్దడి తీర్చుకోండి అని చెప్పడం జరిగింది. ఈ పనిని మొదటగా మాకు చేసిన మహేందర్ అన్న గారికి మరియు బాలరెడ్డి అన్న గారికి, నర్సన్న గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎక్కడ కూడా అడుగు ముందుకు వెళ్ళలేదు. కేవలం మాటలు తప్ప, మాటలు కోటలు దాటినాయి, చేతలు తంగలు దాటలేదు. ఒకవైపు గత ముఖ్యమంత్రి వర్యులు కానీ, మంత్రివర్యులు కానీ, ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రివర్యులు కానీ ఎప్పుడు చూసినా మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి ఉన్నాయని చెప్తుండే అలా. కానీ సిరిసిల్ల ప్రాంతంలో, సిరిసిల్ల నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ నీటి కటకటనే ఉంది. అలా పైపులు చక్కగా వేయలేదు. పైపులలో వచ్చే నీళ్ళకి ఎప్పుడన్నా ఒకసారి వస్తే ఆ నీళ్లకు నాణ్యత లేదు. ఇవాళ ఆ నాణ్యత లేని నీళ్ళని ఇచ్చుకుంటూ, పగిలిన పైపులను చూపించుకుంటూ మేము అభివృద్ధి చేసినామని చెప్పి అనేకమైన డంబాచారాలు కొట్టింది. అలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తల్లి సోనియా గాంధీ గారు. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి అంటూ చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేయాలి. తల్లి సోనియా గాంధీ గారిని. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం లింగంపేట అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ గంటి వెంకటేశ్వర స్వామి ఆలయం జాతరకు ముస్తాబైంది. ఆలయానికి రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ప్రజలకు విజ్ఞానాన్ని అందించాల్సిన గ్రంథాలయం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, నిరుద్యోగులకు ఉపయోగపడాల్సిన విలువైన పుస్తకాలు, వార్తా పేపర్లు చెదలు పడుతున్న దుస్థితి నెలకొంది. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో శిథిలావస్థకు చేరిన లైబ్రరీపై మైత్రి కథనం.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని గ్రంథాలయం నిర్వహించే భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. 1989లో మండల కేంద్రంలో గ్రంథాలయాన్ని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భవనంలోని లైబ్రరీ నిర్వహణ కొనసాగుతోంది. ఇందులో ఒక్కటే గది ఉన్న కారణంగా గ్రంథాలయానికి వచ్చే పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ భవనం కూడా ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ముప్పై 34 ఏళ్ల క్రితం నిర్మించిన గ్రంథాలయ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో గోడలు, బిల్డింగ్ స్లాబ్ పైనుండి పెచ్చులు ఊడిపోతున్నాయి. ప్రతిరోజు గ్రంథాలయానికి 100కి పైగా పాఠకులు వార్తాపత్రికలు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుతూ ఉంటారు. గ్రంథాలయ భవనం పై పెచ్చులు ఏ సమయంలో తమ పైన పడతాయోనని వారు భయాందోళనకు గురి అవుతున్నారు. గ్రంథాలయం వరండా భాగంలో కూడా స్లాబు పైన చుట్టూ గోడలు పెచ్చులు ఊడిపోయి ఇనుపచ్చువలు దర్శనమిస్తున్నాయి. ఇక వర్షాకాలమైతే చెప్పాల్సిన పనే లేదు. స్లాబ్ పై నుండి గోడల చుట్టూ ఎప్పుడూ వర్షం నీరు కారుతూనే ఉంటుంది. దీంతో ఏ సమయంలో ఇది కూలుతుందోనని పాఠకులు ఆందోళనకు గురయ్యేవారు. మండరెడ్డి కోటర్లో గ్రంథాలయం శిథిలావస్థలో చేరుకుంది. వర్షాకాలంలో ఎప్పుడు కూలుతుందో తెలియదు. దీనిపైన అనేక సార్లు పోరాటాలు చేశాము. ఇది శిథిలావస్థలో చేరడం వల్ల పాఠకులు తీవ్ర ఇబ్బంది గురి అవుతున్నారు. నూతన భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. పరీక్షలకు అనేక మంది విద్యార్థులు మరియు పాఠకులు, గ్రామస్తులు గ్రంథాలయానికి వస్తుంటారు. అలాగే అన్ని హంగులతో కూడిన గ్రంథాలయాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. మండల కేంద్రంలో నూతన గ్రంథాలయ నిర్మాణానికి గతంలో ప్రభుత్వం 25 లక్షలు మంజూరు చేసింది. ఇందుకోసం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కూడా కొంత స్థలాన్ని కేటాయించారు. కానీ ఇంతవరకు గ్రంథాలయ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయలేదు. దీంతో అధికారుల తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఉన్నటువంటి గ్రంథాలయం చాలా శిథిలావస్థలో ఉన్నదని మనం అందరం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి 371 మంది పాఠకులు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా దీనిని ఇప్పటివరకు పట్టించుకున్న నాదులు లేడు. 25 లక్షలు మన ప్రభుత్వం దీనికి మంజూరు చేసినా కూడా ఇప్పటివరకు నిర్మాణం దిశగా ఆలోచన చేయలేదు. దీనికి సంబంధించి ఎలాంటి పోటీ పరీక్షలకైనా కూడా ఇక్కడికి అందరూ వచ్చి పాఠకులు చదువుకుంటుంటే పైన బిచ్చులు ఊసి కింద పడుతుంది. ఇది అందరూ మనం చూడొచ్చు. ఎక్కువ వ్యయం వెచ్చించి పెద్దగా నిర్మాణం చేయాలని కోరుతున్నాం. దీనిని పూర్తిగా 1989లో స్థాపించి ఇప్పటి వరకు అనేక మంది పాఠకులు దీంట్లో ఉన్నప్పటికీ కూడా దీనిని ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. బిచ్చులు ఊచి వర్షం పడ్డప్పుడైతే బిచ్చులు ఊచి మనం చదువుకుంటుంటే కింద పడుతుంటే బిచ్చులు దీన్ని ఒకసారి గమనించి అధికారులు కొత్త నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాం. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రంథాలయానికి నూతన భవనాన్ని అందుబాటులోకి తేవాలని పాఠకులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని వెంకటాద్రి నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుకల్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. స్వామి షాడశ మహాబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవ, ఆరాధన సేవ, నిత్య హోమం, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తిరుకల్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించారు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ తిరు కళ్యాణ మహోత్సవంలో 250 మంది జంటలతో పాటు ఆలయ అధ్యక్షులు జితేందర్ గుప్తాతో పాటు కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
గంధం రంగు దుస్తులు, మెడలో రుద్రాక్ష, నుదుటిన 3 నామాలు, శివనామ స్మరణతో వేములవాడ రాజన్నకు భక్తజనం నీరాజనం పలుకుతున్నారు. తమ ఇష్టదైవమైన శివుడికి నిష్ఠతో దీక్ష చేస్తూ మండల, అర్ధమండల దీక్షలతో మాలధారణ చేస్తున్నారు. శ్రీశైలంలో మొదలైన శివ దీక్షలు ప్రస్తుతం వేములవాడ వరకు విస్తరించాయి. ఒకప్పుడు తక్కువ సంఖ్యలో శివస్వాముల సంఖ్య నేడు 3000 దాటిపోయింది. వేములవాడ రాజన్న సన్నిధిలో కొనసాగుతున్న శివ దీక్షలపై ప్రత్యేక కథనం. మహాశివరాత్రి సందర్భంగా మాఘమాసంలో మొదలై శివరాత్రి వరకు శివమాలలు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతిరోజు సూర్యోదయం, మధ్యాహ్నం, సాయంత్రం కఠిన నియమాలతో శివుణ్ణి పూజించడం, మాలల్లో ఉన్నన్ని రోజులు ఇతర దీక్షల తరహాలోనే వీరు కూడా కఠిన నియమాలు పాటించడం చేస్తూ ఉంటారు. ఈ దీక్షలు 3 రకాలుగా ఉంటాయి. మహామండలం అంటే 108 రోజులు, మండల దీక్ష అంటే 41 రోజులు, అర్ధమండల దీక్ష అంటే 21 రోజుల పాటు ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివదీక్షలు ప్రారంభమయ్యాయి. దీక్షాపరులు ఏటా శివరాత్రికి ముందు శివుని మాలధారణ చేసి శివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో మాల విరమణ చేస్తారు. అయితే దాదాపు 32 సంవత్సరాల నుండి ప్రతి ఏటా శివుడి మాల వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మానవుడు భగవద్దీక్షలో ఉంటే అరిష్టాలు తొలగి సిరి సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. 2000 పైచీల నుంచి 3000 వరకు స్వాములు దీక్ష స్వీకరించడం జరిగింది. మరి ఇంత గొప్ప క్షేత్రంలో స్వాములకు భిక్షకు కానీ వసతికి కానీ ఎలా అనే ఆలోచనతోటి ఒక 31 మందిని ట్రస్ట్గా ఏర్పడి మరి 2009లో భూమి పూజ చేసుకొని అప్పటి గ్రామ పంచాయతీ లేఅవుట్ భూమి మాకు ఇవ్వడం జరిగింది. ఆ భవనంలో దాతల సహకారంతో ఇంత గొప్పగా భవనం 2 అంతస్తులు నిర్మించుకొని మీద స్వాములు ఉండే విధంగా 30 మంది స్వాములు ఇక్కడనే ఉండే విధంగా లాకర్లు, బాత్రూమ్స్, లేట్రిన్స్ అన్నీ కూడా నిర్మించడం జరిగింది. కింద కూడా 2011 నుంచి ఇప్పటి వరకు ఇదే భవనంలో ప్రతి సంవత్సరం కూడా స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది దాతల సహకారంతో. మరి ఈ భిక్ష ఏర్పాటు చేయాలనే ఆలోచన మాకందరికి కూడా 2007-8లోనే ఆలోచన వచ్చి మొదటగా ఉప్పుగడ్డ హనుమన్ల గుడి దగ్గరలో ప్రారంభించడం జరిగింది. మరి కానిస్టేబుల్ భిక్షపతి గారు మేమందరం కలిసి కూడా ప్రారంభించడం జరిగింది. వేములవాడలో శివస్వాముల కోసం దాతల సహాయంతో 30 లక్షలతో ప్రత్యేకంగా ఒక సామూహిక భోజన వసతి భవనాన్ని నిర్మించారు. ఇందులో రోజు దాదాపు 300 మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేస్తున్నారు. 11 ఏళ్లుగా 31 మంది ట్రస్టు సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. వేములవాడ స్వాములే కాకుండా రాజన్న దర్శనానికి వచ్చే శివస్వాములు, అయ్యప్ప స్వాములు, హనుమాన్ స్వాములు కూడా ఇక్కడ వసతి పొందే అవకాశం కల్పించారు. అయితే మహాశివరాత్రి రోజు శివుడిని సర్వదర్శనం చేసుకునే ఏకైక అవకాశం శివస్వాములకు కల్పించారు అధికారులు. శివరాత్రి రోజున్నే స్వాములు మాల విరమణ చేస్తూ ఉంటారు. ఇందుకోసం నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో శివస్వాములు కాలినడకన వేములవాడకు చేరుకొని మాల విరమణ చేయడం విశేషం. ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో సర్పంచ్గా ఉన్నప్పుడు జాగివ్వడం జరిగింది. మాకు ఇట్టి నిర్మాణాన్ని స్వాముల సహకారంతో, దాతల సహకారంతో మా డైరెక్టర్లు అందరూ మంచిగిన్ని తలా ఇంత డబ్బులు వేసుకొని నిర్మాణం చేసినాము. 4 గంటల దర్శనానికి ఇస్తున్నారు. దర్శనం టైం కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దీని గురించి 1 గంట టైం కేటాయించి శివస్వాములకి ఒక లైన్ కేటాయించి శివరాత్రి రోజు కానీ 1 గంట కేటాయించాలని ఎమ్మెల్యే గారికి మనం చేసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట శ్రీ మెట్టు రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పునఃప్రతిష్ఠ వ్యవస్థాపకులు గోదా అంజిబాబు భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో హోమం, కలశ స్థాపన, రుద్రాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. అనంతరం అంగరంగ వైభవంగా శివ కళ్యాణం నిర్వహించారు. పలువురు ప్రముఖులు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రథమ వార్షికోత్సవం కూడా చాలా వైభవంగా దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్ది అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా చాలా
అనుకూలమైన ప్రదేశం కనుక ఈ మండలంలో ఉండబడే ప్రతి గ్రామం నుంచి వచ్చే భక్తులు కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకొని ధరించాలని, వారందరికీ కూడా పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఈ కార్యక్రమాన్ని చాలా వైభవంగా భక్తి శ్రద్ధతో గత సంవత్సరం కూడా రాచర్ల రఘురామ శర్మ గారి బృందం చాలా శ్రద్ధతో చేయడం జరిగింది. ఆ పరమాత్మలు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మైత్రి న్యూస్.